హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సీరియల్ బుక్. ఈ వీడియోలో మనం బ్రోకెన్ సోల్స్ 98 ఎపిసోడ్ చెప్పుకుంటున్నాం. ఫ్రెండ్స్, మీకు నేను చెప్పే స్టోరీస్ నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టోరీ కంటిన్యూషన్ చేసేద్దాం. దియా తన ఫ్లోర్ రాగానే లిఫ్ట్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత డోర్ క్లోజ్ అవ్వగానే రిషి మనుని ఎల్బోతో గుద్ది, ఆఫీస్లో రొమాన్స్నా, లిఫ్ట్లో కూడా వదలట్లేదుగా, వావ్, నేనొక్కడినే ఇక్కడ ఇలా ఉన్నా, 2 వారాలుగా నా లైఫ్లో ఏ రొమాన్స్ లేదు. వస్తారా 1 వీక్ అని చెప్పి మామతో వెళ్ళింది, ఇప్పటికి 2 వీక్స్ అవుతుంది, ఇంకా రాలేదు. ఎదురు చూసి చూసి నా లైఫ్ ఎండిపోతుంది అంటూ సాడ్ ఫేస్ పెట్టుకుంటాడు. డోంట్ వరీ మ్యాన్, ఎదురు చూపులు చూసాక వస్తే అందులో ఉండే అనుభూతి, ఆ ఫీలింగ్ చాలా స్పెషల్గా ఉంటుంది. నేను 6 ఇయర్స్ ఎదురు చూస్తే నాకు దియాలంటే అమ్మాయి దొరికింది, నీకు జస్ట్ 2 వీక్సే కదా, హ్యాపీగా వెయిట్ చేయొచ్చు అంటాడు. శిరీష్ నవ్వుతాడు. 2 వీక్స్ తర్వాత వసు, మోక్షు, అంజు హైదరాబాద్ వస్తారనమాట. దేవ్యాని అయితే కొద్ది రోజులు వాళ్ళ చుట్టాల ఇంటి దగ్గరే ఉండి వస్తానని చెప్తుంది. సో వాళ్ళు ముగ్గురు వచ్చేస్తారు. వాళ్ళిద్దరూ బాబుని తీసుకుని వచ్చేస్తారు. రిషి ఏమో ఆఫీస్లో ఉంటాడు. రిషికి సర్ప్రైజ్ ఇద్దామని వస్తున్నట్టు వసు చెప్పదనమాట. అంజుతో కూడా చెప్పనివ్వదు. సో వాళ్ళ ఇంటికి వచ్చేసరికి బాబు నిద్రపోతాడు. వసు బాబుని తీసుకుని వాళ్ళ రూమ్కి వెళ్తుంది. ఉయ్యాల్లో పడుకోబెట్టి తను ఫ్రెష్ అవుదామని వాష్రూమ్కి వెళ్తుంది. క్లోజెట్లోకి వెళ్ళగానే తన కాళ్ళ దగ్గర ఒక స్కార్ఫ్ ఉంటుంది కింద. ఇదేంటి అని పైకి తీస్తుంది. దాన్ని చూసి, ఇది నాది కాదు, ఎవరిదై ఉండొచ్చు, రిషి ఏమైనా నా కోసం గిఫ్ట్గా తీసుకున్నాడా, ఇది చూడ్డానికి పాతదిగా ఉంది, పైగా ఈ పెర్ఫ్యూమ్ స్మెల్ కూడా నా పెర్ఫ్యూమ్ స్మెల్ కాదు, ఎవరిదై ఉంటుంది అనుకుంటూ ఉండగా ఒక మేడు వసు కోసం కాఫీ తీసుకొస్తుంది. డోర్ నాక్ చేస్తుంది బయటన. సో వసు క్లోజెట్లోంచి బయటకు వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. అప్పుడు మేడ్ లోపలికి రాగానే, చూడు, ఈ 2 వారాల్లో మా రూమ్లోకి ఎవరైనా వచ్చారా అని అడుగుతుంది. లేదు మేడం, ఏమైంది, మరి ఇదెవరిది అని స్కార్ఫ్ చూపిస్తుంది. నాకేం తెలియదు మేడం గారు, మీ రూమ్ని నేనే క్లీన్ చేసేదాన్ని, నేనైతే స్కార్ప్ వాడను. మేడం, నేను 3 రోజులుగా సెలవులో ఉన్నాను, నేను లేనప్పుడు ఎవరైనా వచ్చారేమో, వేరే మేడ్స్ని అడిగి చూస్తాననేసి ఇంకొక ఆవిడని పిలుస్తుంది. వసు ఈసారి తన్ని కొంచెం గట్టిగా అడుగుతుంది వేరే ఆవిడని. నేను మీకు పెద్దమ్మ గారికి చాలా నమ్మకంగా పనిచేస్తాను అమ్మగారు, అందుకే ఇది చెప్పకుండా ఉండలేకపోతున్నా అంటూ టెన్షన్ పడుతూ, మీరు లేనప్పుడు రిషి సారు అసలు ఇంటికే రాలేదు మేడం గారు. 2 రోజుల క్రితం ఇంట్లో నా పని అయిపోయాక మా ఇంటికి వెళ్తూ ఉండగా రిషి సార్ రావడం చూశాను మేడం గారు. ఆ కార్ని డ్రైవ్ చేసింది డ్రైవరు కాదు, అలాగే శిరీష్ సార్ కూడా కాదండి. ఒక అమ్మాయి రిషి సార్ కార్ని డ్రైవ్ చేసుకుని రిషి సార్ని ఇంటికి తీసుకొచ్చారు. ఆవిడని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు మేడం గారు, అదే ఫస్ట్ టైం చూశాను. ఆ తర్వాత ఆవిడ లోపలికి వెళ్ళారో లేదో కూడా నేను చూడలేదు, నేను ఇంటికి వెళ్ళిపోయాను అంటుంది. ఆవిడ చెప్పింది విని వసు చేతిలో ఉన్న స్కార్ప్ని గట్టిగా నొక్కిపెట్టి పిసికేస్తూ ఉంటుంది కోపంతో. ఆ అమ్మాయి గొంతుని పట్టుకున్నట్టు. అయితే మేడం, ఈ స్కార్ప్ ఆవిడదే అయి ఉంటుందా అని ఇంకొక ఆవిడ అంటుంది. వసు ఏం మాట్లాడదు. సరే మీరిద్దరు వెళ్ళండి అంటుంది. వాళ్ళు వెళ్ళిపోయాక, రిషి, యు ఆర్ ఫినిష్డ్, అయిపోయావు అంటూ తన చేతిలో ఉన్న స్కార్ప్ని సీరియస్గా చూసి ఒక మూలకి తిరిగేసేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ క్లోజెట్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసుకుంటుంది. రిషి ఆఫీస్ నుంచి త్వరగా వస్తాడు. ఈవినింగ్ తను ఇంటికి వచ్చేసరికి అక్కడ అంజుని చూసి సర్ప్రైజ్ అవుతాడు. ఏ అంజు, మీరెప్పుడు వచ్చారు అంటూ కొంచెం ఆశ్చర్యంగా అడుగుతాడు. ఆఫ్టర్నూన్ అన్నయ్య, నాతో ఎవరూ చెప్పలేదు, మామ్ ఎక్కడా అని అడుగుతాడు. మామ్ ఇంకో వారం అక్కడే ఉండి వస్తానన్నది. యాక్చువల్గా వదిన నేను నీకు సర్ప్రైజ్ ఇద్దామని నీకు చెప్పకుండా వచ్చామని స్మైల్ ఇస్తుంది. ఓ అవునా, మరైతే ఏది నా సర్ప్రైజ్, ఎక్కడ మీ వదిన అంజు నవ్వి, ఇంకెక్కడ, మీ రూమ్లోనే. రిషి స్మైల్ ఇచ్చుకుంటూ ఇంకా చాలా ఫాస్ట్గా 2 స్టెప్స్ దాటుకుని మరీ ఎక్కేస్తాడు పైకి వాళ్ళ రూమ్ దగ్గరికి. డోర్ ఓపెన్ చేయగానే వస్తారా అంటాడు. అక్కడ ఎవరు కనిపించరు. ఉయ్యాల దగ్గరికి వెళ్ళి తన కొడుకుని చూస్తాడు, మోక్షుని. ఏంట్రా నాన్న, ఎప్పుడు నిద్రపోతూనే ఉంటావా, మీ డాడ్ వచ్చాడు, ఒకసారి చూడమ్మా డాడ్ వైపుకి అంటాడు. వాడైతే ఇంకా ఫుల్ సౌండ్ స్లీప్ ఉంటాడు కదా, సో వాడి చబ్బీ చిక్స్ మీద స్మూత్గా ఒక కిస్ పెడతాడు. వస్తారు ఎక్కడుంది అనుకుని నడుము మీద చేతులు వేసుకుని ఒక రౌండ్ చుట్టూ తిరుగుతాడు. ఈ లోపు వాష్రూమ్లో నుంచి వాటర్ సౌండ్ లాగా వినిపిస్తుంది లైట్గా. ఓకే, మీ మామ్ బాత్రూంలో ఉందా అనుకుంటాడు. రిషి వెంటనే క్లోజెట్లోకి వెళ్ళి వాష్రూమ్ డోరు నాక్ చేస్తాడు.
వసు బేబీ ఓపెన్ ద డోర్, నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా బంగారం అంటూ డోర్ మీద ఫింగర్ పెట్టి సర్కిల్స్ గీస్తూ కొంచెం స్వీట్గా మాట్లాడుతూ ఉంటాడు. వసుధరా ఒకసారి డోర్ ఓపెన్ చేయ బేబీ, చూడాలి అంటాడు. వసు డోర్ ఓపెన్ చేస్తున్న సౌండ్ వినిపించగానే రిషి కళ్ళు మూసుకుని చేతులు రెండు చాపి షారుఖ్ ఖాన్ పోజ్లో నిల్చుంటాడు అనమాట, వచ్చి హగ్ చేసుకుంటుంది కదా అనేసి. కానీ డోర్ ఓపెన్ చేయగానే రిషి ఎక్స్పెక్ట్ చేసినట్టుగా హగ్ రాదు. ఒక బకెట్ నిండుగా ఫుల్ చన్నీళ్ళు తీసుకుని రిషి నెత్తి మీద నుంచి ఒకేసారి పోసేస్తుంది. రిషి వెంటనే చేతులు రెండు ఫేస్ మీద పెట్టుకుని హెయిర్ వెంటనే వెనక్కి అనుకుని కళ్ళు తెరిచి ఫుల్ షాక్ అవుతాడు. నోరు తెరిచి చూస్తాడు. వాట్? వసుని చూసేసరికి వసు చాలా కోపంగా ఇంకా కోపంతో ఊగిపోతూ ఉంటుందన్నమాట. చాలా సీరియస్గా చూస్తుంది రిషి వైపు. ఏం చేసావు వస్తారా, నీకేమైనా పిచ్చా అని అరుస్తాడు. ఎస్, నాకు పిచ్చే. నువ్వు నన్ను అన్నిసార్లు మోసం చేశాక కూడా తిరిగి నిన్నే పెళ్లి చేసుకున్నా చూడు, నాకు పిచ్చే అంటూ గట్టిగా అరుస్తూ తన చేతిలో ఉన్న బకెట్ని వెనక్కి గిరిగేసేసి వాష్రూమ్లో నుంచి క్లోజెట్లోంచి బయటకు వచ్చేస్తుంది వాళ్ళ రూమ్లోకి. ఏం చేస్తాను, నా తల రాసుందిలే, నీకు లాంటి మొగుడు వచ్చాడు నాకు, ఇదంతా నా బ్యాడ్ లక్ అనుకుంటూ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. రిషికి ఏం అర్థం కాదు. రిషి కూడా వసు దగ్గరికి వెళ్ళి, వస్తారా ఏమైంది, వాట్ హ్యాపెన్ టు యూ, ఎందుకు ఇలా అంటున్నావు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటాడు. యూ చీటర్, లయర్, ఆ స్లట్ని మన బెడ్రూమ్లోకి తీసుకొస్తావా, నీకంతగా దాంతో పడుకోవాలని ఉంటే ఏ హోటల్ రూమ్కో తీసుకెళ్ళాలి కానీ మన బెడ్రూమ్కి ఎందుకు తీసుకొచ్చావు అంటూ రిషి మీద అరుస్తుంది. వాట్, ఏమంటున్నావు వస్తారా, నువ్వు సెన్స్లో ఉండే మాట్లాడుతున్నావా, అసలు నీకేమైంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏ అమ్మాయి అంటూ ఏమీ అర్థం కానట్టు మాట్లాడుతూ ఉంటాడు రిషి. రిషికి ఇంకా పాపం తన హెయిర్లో నుంచి వాటర్ కారుతూనే ఉంటాయి. వసు కింద పడేసిన స్కార్ఫ్ తీసి రిషి మొహం మీదకి తిరిగేస్తుంది. దీని గురించి, ఈ స్కార్ఫ్ ఎవరిది అని అడుగుతుంది. రిషి ఆ స్కార్ఫ్ని అబ్జర్వ్ చేసి చూస్తాడు. అప్పుడు అర్థమవుతుంది వసు తన మీద ఎందుకు అంత కోపంగా ఉంది అన్నట్టు. దీనికా అనుకుని మనసులో ఒక లుక్ ఇస్తాడు వసు వైపు. వసుధరా ఇది అంటూ ఒక స్టెప్ ముందుకేస్తాడు వసుని పట్టుకుందామని. నన్ను ముట్టుకోకు అంటూ వసు ఒక స్టెప్ వెనక్కేస్తుంది. ఈ స్కార్ప్ ఎవరిదో, ఇక్కడికి ఎందుకు వచ్చిందో, నువ్వు అమ్మాయితో ఏం చేసావో చెప్పే వరకు నీ చేత్తో నన్ను ముట్టుకోకు అంటుంది. ఓకే అయితే ఫైన్, ఈ స్కార్ఫ్ నా అసిస్టెంట్ది, ఇది ఇక్కడికి అంటూ చెప్తూ ఉండగా వసు మళ్ళీ ఏంటి అసిస్టెంట్దా అంటూ సీరియస్గా మాట్లాడబోతుంది. వస్తారా ఆపుతావా, ఫస్ట్ నేను చెప్పేది పూర్తిగా విను, ఆ తర్వాత నువ్వు నా మీద అరుస్తావో లేదంటే నన్ను చంపేస్తావో నీ ఇష్టం. 2 days బ్యాక్ ఈ అమ్మాయి నన్ను ఇంటికి డ్రాప్ చేయడానికి వచ్చింది. ఆ రోజు నాకు సడన్గా చాలా హై ఫీవర్ వచ్చింది. ఒక బిజినెస్ మీటింగ్ మీద శిరీష్ మను కూడా అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళాల్సి వచ్చింది. ఆ మీటింగ్కి నేను కూడా వెళ్ళాలి, కానీ నాకెందుకో ఆ రోజు నీరసంగా అనిపించి వెళ్ళలేదు. కానీ సడన్గా ఉన్నట్టుండి నా బాడీలో టెంపరేచర్ పెరిగిపోయింది, ఫుల్ హై ఫీవర్ వచ్చేసింది, కనీసం కూర్చోలేకపోయా. సో అక్కడ స్వప్న ఒక్కదే ఉంది, తను నా న్యూ పర్సనల్ అసిస్టెంట్, నీ ప్లేస్లో వచ్చింది. సో తనే నన్ను ఇంటికి తీసుకొచ్చింది. నేను నడవలేకపోవడంతో సపోర్ట్ చేసి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టింది. ఆ తర్వాత తను బయటకు వెళ్ళి నా కోసం మెడిసిన్స్ ఫుడ్ కూడా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది. అండ్ ఈ స్కార్ఫ్, ఆ రోజు తను నన్ను ఇంటికి తీసుకొస్తున్నప్పుడు కార్లో ఫీవర్కి ఫుల్ వణుకుపోయేవాడిని చలికి. నాకు తన స్కార్ఫ్ ఇచ్చింది, అది కొంచెం వేడిగా ఉంటుంది కదా అని నెక్ చుట్టూ చుట్టుకున్నా. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు కొంచెం ఫైన్ అనిపించి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయా. ఈ స్కార్ఫ్ ఇక్కడ ఉండడం కూడా నేను చూడలేదు. ఇదే జరిగింది, నువ్వు నమ్ముతావో నమ్మవో నీ ఇష్టం, ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేస్తావో నీ ఇష్టం అంటూ చేతులు కట్టుకుని నిల్చుంటాడు వసు ముందు. వసు వెంటనే కంగారు పడుతూ, ఓ గాడ్ నేనేం పని చేశాను, జ్వరంతో ఉన్న మనిషి మీద చన్నీళ్ళు పోసేసాను, నేను నిజంగానే డంబో అని కన్సర్న్గా అంటూ వెళ్ళి టవల్ తీసుకొచ్చి రిషిని తుడవడం స్టార్ట్ చేస్తుంది. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. ఆ స్కార్ఫ్ మన రూమ్లో చూసాక నాకు చాలా కోపం వచ్చింది. పైగా మన మేడేమో 2 days బ్యాక్ నువ్వు తెలియని అమ్మాయితో ఇంటికి వచ్చావని చెప్పింది. ఒక క్షణం నాకు పిచ్చి పట్టేసింది, ఏం ఆలోచించకుండా ఇలాంటి పిచ్చి పని చేస్తా, సారీ, ఐఎమ్ రియలీ సారీ రిషి అంటూ రిషి హెయిర్ తుడుస్తూ ఉంటుంది. సరే ఇప్పుడు నీ ఫీవర్ ఎలా ఉంది, మనం డాక్టర్ దగ్గరికి వెళ్దామా, వెళ్ళి చూపించుకుందామా, అయినా నీకు ఒంట్లో బాగాలేదని ముందే ఎందుకు నాతో చెప్పలేదు, నేను వెంటనే బెంగళూరు నుంచి వచ్చేసి ఉండేదాన్ని కదా అంటూ తన చెయ్యి రిషి ఫోర్ హెడ్ మీద పెట్టి టెంపరేచర్ చెక్ చేస్తుంది. ఇప్పుడు బాగానే ఉంది వస్తారా, మెడిసిన్స్ వేసుకున్నాక టెంపరేచర్ కూడా తగ్గింది, నువ్వు ఇలా నీ సాఫ్ట్ హ్యాండ్స్తో నన్ను తాకుతూ ఉంటే చాలా కంఫర్టబుల్గా ఉంది, కానీ ఆ కోల్డ్ వాటర్ ట్రీట్మెంట్ మాత్రం కొంచెం ఎక్కువైనట్లేదు అంటాడు. ఆహా దానికేనా, యాక్చువల్గా నీ బుర్ర బద్దలు కొట్టి 2 ముక్కలు చేసేద్దాం అనుకున్నా, నమ్మక నువ్వు అంత త్వరగా అంత ఈజీగా చంపడం ఇష్టం లేక ఆగిపోయా అంటుంది. ఓ గాడ్ వస్తారా, నువ్వు చాలా వైలెంట్గా ఆలోచిస్తున్నావు, గో
వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా, లేదంటే నా వల్ల నీకు జలుబు వస్తుంది. నన్ను ఇలా చేసింది నువ్వే కదా, నువ్వే డ్రెస్ చేంజ్ చేయించు అంటూ చిన్నపిల్లల్లా అడుగుతాడు. స్టాప్ ఇట్ రిషి, నువ్వు మోక్ష కంటే దారుణంగా తయారయ్యావు అంటుంది. రిషి మాత్రం ఇంకా పప్పీ ఫేస్ పెట్టుకుని అలా చూస్తాడు. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూసి వసుకి నవ్వు ఆగదు. సరే అయితే నాతో రా అంటుంది. రిషి ఇంకా హచ్ డాగ్ లాగా పప్పీలాగా వసు వెనకాల ఫాలో అయిపోతాడు క్లోజెట్లోకి. అసలు నీకు ఇలాంటి కోరికలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి? నువ్వేమైనా చిన్న పిల్లాడువా? నీకు బట్టలేసి హెయిర్ కోమ్ చేయడానికి నువ్వేమైనా స్కూల్ కిడ్వా అంటూ హెయిర్ డ్రైయర్తో హెయిర్ డ్రై చేస్తూ ఉంటుంది. నువ్వు నన్ను ఇలా చిన్నపిల్లాడిలా చూసుకుంటూ ప్యాంపర్ చేస్తే నాకు నచ్చుద్ది అంటాడు. ఆహా అవునా, అయితే మన మోక్షకి ఫీడ్ చేసినట్టే నీకు కూడా తినిపించమంటావా అంటుంది. ఐ డోంట్ మైండ్, కాకపోతే నువ్వు మోక్షకి ఎలా ఫీడ్ చేస్తావో, ఏం ఫీడ్ చేస్తావో నాకు కూడా అదే కావాలి అంటూ వస్తారని నడుం పట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు. చీ రిషి, ఏం మాట్లాడుతున్నావు ఏంటి? చీ, నిన్ను ఈ 2 వీక్స్ ఎంత మిస్ అయ్యానో తెలుసా? 2 వీక్స్ నుంచి చూడనే లేదు, సరిగ్గా చూడనేవి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నీ హస్బెండ్తో 1 వీక్ అని చెప్పావు, కానీ 2 వీక్స్ తర్వాత వచ్చావు. కనీసం నా హస్బెండ్ ఎలా ఉన్నాడు, 2 వీక్స్ అవుతుంది, బ్రతుకున్నాడా లేదంటే చచ్చాడా అని కూడా ఎంక్వైరీ చేసింది లేదు. వస్తారా, నేను నీతో మాట్లాడను అంటూ కొంచెం పౌట్ ఫేస్ పెట్టుకుని అలిగినట్టు ఎక్స్ప్రెషన్స్ పెట్టి అక్కడి నుంచి లేచి క్లోజెట్లోంచి బయటకు వద్దాం అనుకుంటాడు. ఈలోపు వసు రిషి అని పిలుస్తుంది. రిషి వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడు వసు తన హైట్ని తీసేసి కొంచెం హాఫ్ నెకెడ్గా ఉంటుంది. చూస్తానని చెప్పి చూడకుండానే వెళ్ళిపోతున్నావు అంటూ సిగ్గుపడుతూ కొంచెం లిప్స్ ఖర్చుకుంటుంది. రాక్షసి, చంపుతున్నావు కదే, నువ్వు ఖచ్చితంగా ఇది రిగ్రెట్ అయ్యేలా చేస్తా అంటూ రిషి వసు దగ్గరకు వచ్చి వసుని ఎత్తుకుని క్లోజెట్లోంచి బయట తీసుకొచ్చి బెడ్ మీద పడేస్తారు. తర్వాత రిషి కూడా బెడ్ మీదకి జంప్ చేసి ఇద్దరు హక్ చేసుకుని మాట్లాడుకుని అలా వాళ్ళ నైట్ ఇంకా హాట్ స్పైస్ స్టీమీ ఉంటుంది. అసలే 2 వీక్స్ గ్యాప్ వచ్చింది. ఓకే గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టాక స్టోరీ చదివి చాలామంది చాలా ఫీల్ అయిపోయారు. 2-3 అయితే వద్దు ఎపిసోడ్ చేంజ్ చేసే అక్క అని కూడా అన్నారు. ఈ ఎపిసోడ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా, అలా ఏమన్నా అనిపించిందా? లేదంటే ఎపిసోడ్ నచ్చలేదా? ఒకవేళ మీకు నేను చెప్పింది నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.